సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. మహారాజు భైరవులకు జైలు. వివరించు సారథి, ఏమి ఆ సమాచారం? మహారాజా, తమరి పరమశత్రువు రాజా రత్నాకరుడు తమరి ఆక్రమణకు భయపడి రాజ్యంను త్యజించినాడు. ఏమిటి, రాజ్యమునే త్యజించినారా? అవును మహారాజా. మరియు రాణి విజయ రాజకుమారు వైష్ణవిని వెంట తీసుకొని రాజా రత్నాకరులు తన నగరమునకు దక్షిణ దిశగా పారిపోతున్నారు. వారు ఎచ్చటకు వెడలినను నా పంజా నుండి తప్పించుకొనలేను. ఆకాశంలో దాగినను ఆకాశంను చీల్చివేసేదను, పాతాళంలోనికి వెళ్ళినను పాతాళమును చెల్లాచెదురు గావించేదను. సారథి, దక్షిణము వైపు తీసుకుని వెళ్ళము. రథమును వాయువేగముతో నడిపించము. ఆజ్ఞ సురేశ్వర. పదండి సైనికులారా. హే రాజకుమారి వైష్ణవి, నేను ఇంకను నీ యొక్క సమక్షములో సంపూర్ణ రూపములో ఉపస్థితుడై ఉన్నాను. నీవు నీ మాయ చేత నన్ను నా రాజ్యములోనికి విసిరివేసినావు, కానీ నన్ను ఏమీ చేయలేవు వైష్ణవి. అవును, నీ మాయాశక్తిని అవశ్యము నిర్మూలించెదను. అసురరాజా భైరవ, నీవు ప్రథమముగా నన్ను రెచ్చగొట్టి అపరాధము చేసినావు. కావున నేను నీ ప్రథమ అపరాధమును క్షమించి నీకు ఊహించుటకు అవకాశమును ఇచ్చినాను. నీవు నన్ను ఎదిరించలేనే లేవు అని. మేము తమరి సంకేతమును అర్థము చేసుకున్నాము. తమరిరువురు సిద్ధముగా ఉండండి. ఇతని అస్తమయము అధిగమించుచున్నది. సైనికులారా, ఆజ్ఞ సురేశ్వర. ఈ గర్వంధురాలైన దేవిని నా సమక్షమునకు బంధించి తీసుకుని రండి. ఆజ్ఞ. కదలండి. మాత, ఇక మాకు అనుజ్ఞను ఆశీర్వాదమును ప్రసాదించండి. హే మాత, మేము ఆజన్మాంతము మిమ్ము సేవించదము. వైష్ణవి మరలా ఏదో ఒక మాయాజాలను సృష్టించును. అందులో అవకాశం ఇవ్వవలదు సైనికులారా. ఏ అసురేశ్వర, ఇది జలప్రళయం. ఇందులకు భయభీతులై మన సేనలు చెల్లాచెదరై పారిపోతున్నారు. ఇది వైష్ణవి యొక్క మాయ. విచ్చేయండి పితాశ్రీ, మాతాశ్రీ, మనము జలతీరములో అధిగమించదము. ఆగుము వైష్ణవి, ఆగుము. నేను నిన్ను వెళ్ళనీయను. హే మాయాదేవి వైష్ణవి, నీవు నీ మాయాశక్తితో నన్ను బంధించినావు. నీవు ఒక విషయము గ్రహించవలను. నీవు ఈ యుద్ధమున నన్ను జయించిదననుకోకు. ఎందుకంటే ఈ జలము నా శ్వాసను తుదముట్టించలేదు. హే సముద్రరాజా, సముద్ర మంథన సమయములో మహాదేవుడు శివశంకరుడు హాలాహలమును గ్రోలి సృష్టిని రక్షించినారు. ఈనాడు తమరు భైరవ నామమనే హాలాహలమును ధరించి
సృష్టికి ఉపకారము చేసినారు. తమ వంటి మహాత్ములు సృష్టివాసులకు ఎందులకు పూజ్యనీయులనినా తమరు జనుల దుఃఖమును తొలగించి వారికి సుఖమును ప్రసాదించెదరు. తమరు పాపాత్ములకు మరియు పుణ్యాత్ములకు ఆశ్రయమిచ్చెదరు. సముద్రరాజా, తమరు సత్కార్యముల వలన దైవత్వమును పొందినారు. తమరు మహాదేవులు. తదనంతరము పృథ్వీవాసులు తమరిని పూజించెదరు. నేను సముద్రరాజును, సముద్రరాజు. అంతేకాక నీవు నా జలములో బందీగా ఉన్నావు. ఈ జలము కేవలము నీ యొక్క మాయ. నీవు నీ యొక్క మాయ చేత నన్ను భ్రమింపజేయుచున్నావు. మాయయ్యా? లేదు అసురరాజా, లేదు. నీ వచన శైలిలో దోషము కలదు. నీవు సత్యమునే మాయగా భావించుతున్నావు, మాయను సత్యముగా భావించుతున్నావు. ఈ భయంకర అపరాధము వలనే నీకు ఈ దుర్దశ పట్టినది. హే రత్నాకర, నీవు నీ పుత్రిక ఈ భ్రమలో పడి ఉన్నారు. నన్ను మీ శక్తితో ఇటుల బంధించి నా సిద్ధులను కూడా బంధించినామని భావిస్తున్నారు. వీక్షించము, బందీగా ఉండి కూడా నేను మీరిరువురికి ఎటువంటి దుస్థితిని కలిగించదను. జలములో అగ్నిని వేయటం వలన ప్రయోజనం లేదు అసురరాజా. అటువంటి వ్యర్థ చేష్టలను చేయువారిని జనులు మూర్ఖులుగా భావించెదరు, మూర్ఖులుగా. హే రత్నాకర, నేను ఈ జలమునందు అగ్నిని జ్వలింపజేయగలను. మూర్ఖుడవు నీవు. భైరవ, నీవు నీ హఠమును త్యజించుము. నేను సముద్రరాజును, సముద్రరాజు. నాపై ఏ మాయ ఎటువంటి ప్రభావము చూపదు. నేను ఇంతకు పూర్వం వలె మానవ శరీరము యొక్క మర్యాదలో ఉండినచో నీ మాయ నాపై పనిచేసి ఉండేది. ఎందుకంటే దేవి వైష్ణవి యొక్క ఆశీర్వాద సురక్షా కవచము నాపై ఎల్లప్పుడూ ఉండును. నీవు వైష్ణవి కవచము గురించి వచించుతున్నావా? నేను ఆ వైష్ణవినే సమాప్తము గావించదను. అప్పుడు వైష్ణవి ఉండదు, ఆమె సురక్షా కవచము ఉండదు. నేను నిన్ను సమాప్తము కావించదను సముద్రరాజా. ఇది యథార్థము. అటుల సంభవించదు అసురరాజా. ప్రణామములు మాత. విషయమేమి సూర్యదేవా? ఇంత హఠాత్తుగా నా సమక్షములో ఉపస్థితులకుటకు కారణమేమి? కారణం తమ యొక్క పూజే. నా పూజయా? అవును మాతేశ్వరి, తమరు మమ్మ పూజించి లజ్జితులను చేశారు. తమరు విచ్చేయుటలో ఉద్దేశమేమి? నేను తమరికి ఏమి సేవ చేయగలను? మేము తమను సేవించుటకు వేంచేసినాం. మాత, తమరి తపోవనమున తపస్సు కొరకు విచ్చేసినారు. కాని ఈ స్థానం అసుర శక్తులతో నిండి ఉన్నది. తపస్సులో ఉండగా తమకు అసుర శక్తులు విజృంభించి కష్టం కలిగిస్తారు. అదీనుగా తపోభంగమునకు అవశ్యం ప్రయత్నిస్తారు. హే మాత, తమ యొక్క తపస్సు నిర్విఘ్నంగా నిరంతరం కొనసాగాలన్నదే మా ఆకాంక్ష. ఆ ఉద్దేశంతోనే మేము తమకు ఒక కమండలాన్ని బహూకరించనున్నాము. హే మాత, తమరి కమండలాన్ని స్వీకరించి మా కోరిక నెరవేర్చండి. హే సూర్యదేవా, తమరి కృపను ఎవరు నిరాకరింపగలరు? నాకు తమరి ఈ బహుమానము సహర్షముగా అంగీకారమే. హే సూర్యదేవా, తమరి ఈ కృప యొక్క బలముపై నాకు విశ్వాసము కలదు. నేను నా యొక్క మానవ శరీర మర్యాదల నుండి విముక్తిరాలు నగుదును. అసుర శక్తులు తపస్సులో నా విలీనత్వమును, నా శరీర గౌరవమును అనుచితముగా వినియోగించుకొనలేరు. అవును దేవి, ఈ కమండలము అతి శక్తివంతమైనది. తమను రక్షిస్తుంది. తమరిక మాకు అనుజ్ఞనివ్వాలి.